హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో పాలు విరిగినప్పుడు పడేయకుండా ఇలా కమ్మని స్వీట్ చేసి చూడండి, రుచి అద్దిరిపోద్ది. ముందుగా విరిగిన పాలను ఇలా వడపోసుకొని నెక్స్ట్ ఒకసారి వాటర్ వేసి కడగాలి. ఇలా కడిగిన పన్నీర్ మొత్తాన్ని ఒక ప్యాన్లో వేసి కాసేపు వేయించి ఆ తర్వాత 3 స్పూన్స్ షుగర్ వేసి మరికొంతసేపు వేయించి నెక్స్ట్ కొంచెం ఇలాచి పొడి వేసి కలిపి ఆ పన్నీర్లో వాటర్ ఏమీ లేకుండా ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బౌల్కి కొంచెం గీ అప్లై చేసి ఈ మిశ్రమం మొత్తాన్ని వేసి కాసేపు వదిలేసి ఆ తర్వాత ఇలా టర్న్ చేస్తే నూరేరించే రుచికరమైన స్వీట్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీ ఇంట్లో పాలు విరిగినప్పుడు తప్పకుండా ఈ స్వీట్ చేసుకుని ఎంజాయ్ చేయండి. అలానే విరిగిన పాలని యూజ్ చేయకూడదని చాలా మంది అనుకుంటారు కదండి. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఒక్కొక్కసారి విరిగిపోవడం జరుగుతుంది కదా. ఎలాంటి స్మెల్ రాకపోతే విరిగిన పాలు ఆ పాలని ఇలా స్వీట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే పాలు విరిగినప్పుడు ఇలానే చేస్తానండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మంచి రెసిపీస్ కోసం ఫాలో చేసేయండి.